బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రేయర్ ని స్టార్ట్ చేసుకుందాము. ఈ రోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థనతో ఈ యొక్క మీటింగ్ ఆరంభించుకున్నాము. మన మధ్యలో శాంతమ్మ సిస్టర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. చంద్రశేఖర్ అన్న పాడబడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మీరు స్టార్టింగ్ ప్రేయర్ చేయండి సిస్టర్. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, దేవాతి దేవ, రాజాతి రాజ్య, పరలోక తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు నాయన. దయగలిగిన మా తండ్రి, నీకే వందనాలు ప్రభా, నీకే స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా, నీ కృపా సింహాసనం మేము చేరి ఉన్నాం ప్రభా, నీకే వందనాలు నాయన. ప్రభా, ఇవాళ కూడా ప్రభా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా, పాటల ద్వారా ప్రభా మీరు మహిమ పొందండి ప్రభా. ప్రభా నీకే వందనాలు ప్రభా, ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి ప్రభా, పరలోక మర్మాలను ప్రభా బయలుపరచండి ప్రభా. నీకే వందనాలు నాయన, నీకే స్తోత్రాలు ప్రభా. మా ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నా ప్రభా, బలపరచమని ప్రార్థిస్తున్నా ప్రభా. ఒక్కరిని కూడా ప్రార్థిస్తున్నా ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు ప్రభా. అంత్య దినాల్లో మేము ఉన్నాం ప్రభా, నీకే వందనాలు ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆఖరికి మమ్మల్ని సిద్ధపరిచి ప్రభా నీ ఆత్మ నడిపింపు దయచేయమని ప్రభా, మీరే అంత మహిమ పొందండి ప్రభా. రావాల్సిన బిడ్డలందరూ నడిపించండి ప్రభా, నీకే వందనాలు ప్రభా. వాక్యము ప్రభా ప్రతి ఒక్కరు కూడా వినాలా ప్రభా, అందరూ కూడా ప్రభా గ్రూప్ లో జాయిన్ కావాలా ప్రభా. ప్రతి ఒక్క ఆటంకాలను తొలగించండి యేసు ప్రభా, మీరే సహాయం చేసి నడిపించమని మీ హస్తానికి అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. అన్న మీరు పాడవాడండి అన్న. చంద్రశేఖర్ అన్న ప్రైజ్ లార్డ్ అన్న. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్. చంద్రశేఖర్ అన్న ప్రైజ్ లార్డ్ అన్న. దిలీప్ బ్రదర్ పాట పాడతారు. అందరికీ ప్రైజ్ లార్డ్. ఒక్క నిమిషం పాడుతున్నాను. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా,
నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, ఎన్ని బాధలున్నను ఇబ్బందులెదురైనాను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను ఇబ్బందులెదురైనాను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానయ్యా, బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా, బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీకు ఇల్లలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేమియు
కాదిల సమానము నీకు ఇల్లలో ఏదియు లేదు అసాధ్యము నీదు కృపతో నాకేమియు కాదిల సమానము నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా హల్లెలూయా థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ లార్డ్ థ్యాంక్ యూ బ్రదర్. మన మధ్యలో ఉన్న సంపత్ బ్రదర్ వాక్యంలోకి నడిపిస్తారు. ప్రైజ్ లా బ్రదర్. బ్రదర్ ప్రైజ్ లా బ్రదర్. వాయిస్ వినిపించట్లేదు బ్రదర్. మ్యూట్ తీయండి బ్రదర్. సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు సార్ అది మైక్ సింబల్ క్లిక్ చేయండి సార్ సంపత్ సార్ మీది మ్యూట్ లో ఉంది. హలో ఇప్పుడు వినిపిస్తుంది సార్. సార్ అది మళ్ళీ మ్యూట్ లో పెట్టేశారు మీరు. హలో ఇప్పుడు వినిపిస్తుంది సార్. కృపా సత్య సంపూర్ణ మీ పదాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. రాత్రికాల సభలో మా తండ్రి మీరు మా మధ్యలో ఉన్నారు. ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి నీ యొక్క వాక్యమును మరొకసారి మేము ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి సహాయాన్ని బట్టి వందనాలు. మీరే మాతో మాట్లాడమని మమ్మను ఆయత్తపరచమని బలపరచమని మీ సన్నిధి మీ ప్రసన్నత మా అందరిపై
కుమ్మరించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు ధ్యానించనున్నటువంటి అంశం అధికారం, అథారిటీ. దేవుని యొక్క అధికారం. దేవుడు సృష్టికర్త మరియు కలిగి ఉన్న ప్రతి దానికి యజమాని. మనుషుల మీద, దేవదూతల మీద మరియు సృష్టి అంతటి మీద ఆయన అధికారము కలిగి ఉన్నాడు. ఇది మనం గుర్తించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుడు ఒక సృష్టికర్తగా, సృష్టికి ఆధారభూతుడుగా, సృష్టి అంతటిలో ఆయన యొక్క ఆధిపత్యము, ఆయన యొక్క యాజమాన్యములో మనుషుల మీదను, దేవదూతల మీదను, సృష్టి అంతటి మీదను ఆయన అధికారము కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. అందును బట్టి ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదిలో మరి దేవుడు ఒక సృష్టికర్తగా, సర్వాధికారిగా ఉండి మరి ఈ యొక్క భూమి ఆకాశంలో సృజించినట్టుగా మనం చూడగలం. అంతేకాకుండా దానియేలు 4వ అధ్యాయము 34-35 వచనాలలో ఆకాశమును ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానక బుద్ధి గలవాడనై నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడైనటువంటి దేవుని స్తుతించెదను. ఆయనను ఘనపరిచి స్తుతించెదను. ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నది. నివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేనల ఎడలను, భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నడుచువారమై ఉన్నాం. ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. అంతేకాకుండా కీర్తన 24 మొదటి వచనములో భూమి దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవాయే. దేవుని యొక్క అధికారంలో సర్వమానవాళి ఆయన చిత్తం చొప్పున ఆయన అధికారమునకు లోబడి జీవించాలని, మరి ముఖ్యంగా మనుషుల మీద, దేవదూతల మీద, సృష్టి అంతటి మీదను దేవుని యొక్క అధికారము కలిగి ఉన్నట్లుగా మనం చూడగలం. ఈ రీతిగా మరి గమనించినట్లయితే కీర్తన 98వ అధ్యాయము 7వ వచనంలో సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, ఆయన లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక. మరి దేవుడు ఈ రీతిగా చెప్పుచున్నాడు. ఇర్మియా గ్రంథము 51:15లో నా జీవము తోడని సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణం చేయుచున్నాడు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత సంపూర్ణ ఆకాశమును విశాలపరిచినట్లుగా చూస్తున్నాం. కాబట్టి మరి ఎంత గొప్ప దేవుడు, ఎంత ఆధిపత్యము, అధికారము కలిగిన దేవుడు అనేది మనము
మరి ఈ రాత్రికాల సమయంలో మనము అధ్యయనం చేయనై ఉన్నాము. అదే రీతిగా మరి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు చూద్దాము. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపలను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచున్నారు. ఆ సింహాసనము నందు ఆసీనుడై ఉండు యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలునుగా కానీ ఆ జీవులు కీర్తించుచుండెను. ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడై ఉండువాని ఎదుట సగిలపడి యుగయుగములు జీవించు వానికి నమస్కారము చేయొచ్చు. ప్రభువా మా దేవ, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృజింపబడెను కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంది నరుడవై ఉన్నావు. అట్టి అర్హత దేవునికి మాత్రమే ఉన్నది. ఆ యొక్క వారు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. కాబట్టి దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క అధికారము, మరి ఆ యొక్క మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెందాలని మరి భక్తులు ఆ రీతిగా చెప్పినట్లుగా చూస్తున్నాం. కాబట్టి మరి అంతేకాకుండా కీర్తన 24:1 వచనములో భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే. మనము ఆయన స్వాస్థ్యమై ఉన్నాము. ఆయన నిర్మించిన ఒక నిర్మాణకుడు. సృష్టి ఆరంభము నుండి తను మనల్ని కలగజేసి ఆయన కాపుదలలో, ఆయన అధికారములో, ఆయన బాహుల్యములో మనను ఉంచిన దేవుడుగా ఉంటున్నాడు. ఇది దేవుని యొక్క అధికారం అని మనము గ్రహించాలి. దేవుడు సృష్టికర్తగా ప్రతి దానికి ఆయన యజమానిగా ఉంటూ మనుషుల మీద, దేవదూతల మీదను, సృష్టి అంతటి మీదను ఆయన అధికారము కలిగి ఉన్నట్లుగా చూడగలం. కాబట్టి ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఆయన అధికారము, బాధ్యతాయుతమైనటువంటి మన ఆలోచన, మన విధానము, మన జీవితము అంతా కూడా ఆయన అధికారమునకు లోబడి జీవించాలి. అంతేకాకుండా యేసుక్రీస్తు యొక్క అధికారము ఒక్కడే కలిగి ఉండనని యేసు బోధించినాడు. ఆ యొక్క దేవుని ద్వారా తన కుమారునికి ఇవ్వబడినటువంటి అధికారమును ఇక్కడ చెప్పబడుచున్నది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుండి 29 వరకు అధికారము కలవాని వలె వారికి బోధించాడు. ఒక అథారిటేటివ్, ఆధిక్యం కలిగిన అధికారిగా మరి ఆ యొక్క జనాంగమునకు బోధించినట్లుగా, శిష్యులకు బోధించినట్లుగా, ప్రజానికానికి బోధించినట్లుగా మనం చూడగలం. యేసుక్రీస్తు యొక్క అధికారము. యోహాను సువార్త 6:46 ప్రకారంగా దేవుని యొద్ద నుండి వచ్చిన వారు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు, ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. ఆ యొక్క ఆధిక్యత దేవుని ద్వారా కుమారునికి ఆ యొక్క స్వాస్థ్యము, ఆ యొక్క అధికారము ఇవ్వబడినట్లుగా మనము చూడగలము. కాబట్టి మన సంఘములలో, మన కుటుంబములలో దేవుని యొక్క అధికారము కుమారుని ద్వారా మనం పొంది ఉన్నామని ఆ యొక్క నిశ్చయతను కలిగి
క్రీస్తునందలి భయభక్తిని, క్రీస్తు అందరు విశ్వాసమును, క్రీస్తు అధికారమునకు లోబడి మన కుటుంబాలు కట్టబడాలని అనుదినము ఆయన యొక్క లేఖనములను ధ్యానిస్తూ ఆ యొక్క దేవుని యొక్క ఆధిపత్యమును, అధికారమును, ఆయన ఉన్నతమైనటువంటి స్థానమునకు మనము ఎల్లప్పుడూ పూజించే వారంగాను, కీర్తించే వారంగాను, స్తుతించే వారంగాను ఉండాలని దేవుడు కోరుచున్నాడు. అధికారము ఒక్కడే కలిగి ఉండేనని యేసు బోధించారు. యోహాను సువార్త  మనం గమనించినట్లయితే 4వ అధ్యాయము 6వ అధ్యాయము 46వ వచనం గమనించుదాం. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు, ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. మనము ఈ యొక్క విశ్వాస యాత్రలో కుమారుడు ఆ రీతిగా చెప్పుచున్న విధానాన్ని మనము గమనిస్తున్నాం. యేసుక్రీస్తు యొక్క అధికారము, తండ్రి ద్వారా తను పొందుకున్న విధానము, మరి బోధించుట్లో ఆయన దేవుని యొక్క అధికారమును పొంది ఉన్నాడని, క్రీస్తు యొక్క అధికారము తండ్రి అయిన దేవుని నుండి కలిగినట్లుగా మనం చూడగలం. యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనములో యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనములో, కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచెను అదే కానీ తనంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడు అలాగునే చేయును. కాబట్టి తన తండ్రి ఏ కార్యస్థితిని చేసి అధికారము కుమారునికి ఇచ్చినాడో, కుమారుడు కూడా అట్టి క్రియలనే వాటిని చేయుటకు అర్హుడుగా మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ రీతిగా ఉన్నట్లుగా చూడగలం. అంతేకాకుండా మరి 68, 69 వచనాలలో 6వ అధ్యాయము సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళుదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పారు. ఒక జీవిత పరీక్షలో వారు గమనించింది, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆ యొక్క యేసుక్రీస్తుతో ఆ యొక్క పేతురు సీమోను చెప్పినట్లుగా చూస్తున్నాం. కాబట్టి యోహాను ప్రవక్త ద్వారా మరి ఈ యొక్క విషయాలలో దేవుని యొక్క సంపూర్ణత, అదే రీతిగా కుమారుడి యొక్క అధికారము ఏ రీతిగా ఇవ్వబడింది, సర్వాధికారి అయినటువంటి క్రీస్తు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన సర్వమునకు అధికారి. సర్వాధికారి అయినటువంటి క్రీస్తు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి అపోస్తల కార్యము 2వ అధ్యాయము అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనంలో,
మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. కాబట్టి యేసుక్రీస్తు యొక్క అధికారము మరి ఆ యొక్క ప్రజానికానికి, ఆ ఇశ్రాయేలు వంశమంతటికి కూడా రూఢిగా వారు బయలుపరిచినట్టుగా చూస్తున్నాము. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పి ఉన్నాడు. కాబట్టి వినేటటువంటి శ్రోతలారా, మరి నేటి ఈ యొక్క ధ్యానాంశములో అధికారము యొక్క అథారిటీ ఏ రీతిగా తండ్రి ద్వారా, దేవుని ద్వారా కుమారునికి ఇవ్వబడింది. యొక్క సర్వాధికారి అయినట్టు క్రీస్తు ద్వారా దేవుడు మనతో లేఖనముల ద్వారా మాట్లాడుతున్నాడు. లేఖనములు ఎంత విశిష్టతను, ఎంత ప్రాముఖ్యతను, ఎంత ప్రాబల్యమును ఆ యొక్క వాక్య నెరవేర్పు ద్వారా మనకు చెప్పబడుతూ ఉన్నది. అంతేకాకుండా యొక్క మత్తయి సువార్త 28వ అధ్యాయము మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనములో ఆయన యొక్క నిగూఢమైనటువంటి సత్యాలను మనం చూడగలము. వాక్య నెరవేర్పు ద్వారా వాక్యం యొక్క ప్రాముఖ్యత, ప్రబలమైనటువంటి ఆ యొక్క సేవా పరిచర్య ద్వారా మనము తెలుసుకొనగలం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఈ యొక్క అధికారము దేవుని ద్వారా కుమారునికి సంక్రమించినట్లుగా ఆ యొక్క స్వాస్థ్యముగా ఇవ్వబడినటువంటి అధికారాన్ని మరి ఇక్కడ బహిర్గతముగా, ధైర్యముగా మరి ఇక్కడ ఒక లేఖనంలో చెప్పబడుతున్నది. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. దాన్ని బట్టే మరి నేటికిని ఆ యొక్క ఆజ్ఞానుసారమైనటువంటి విషయాలను గుర్తెరిగి మరి అదే రీతిగా దేవుడు వారితో చెప్తున్నాడు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించింది. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. కాబట్టి ఇట్టి ఆదరణనిచ్చే, ఇట్టి ఒక అభయము, ఒక ధైర్యంనిచ్చే వాక్యము ఆ యొక్క శిష్యులకు చెప్పినట్లుగా చూస్తున్నాం. మీరు వెళ్ళి, ఇది మనందరికీ ఇవ్వబడినటువంటి, సమస్త మానవాళికి ఇవ్వబడినటువంటి ఈ యొక్క లేఖన రీతి ఏ రీతిగా జరిపించవలనని, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేరి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించింది. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారికి చెప్పండి. కాబట్టి మనము ఈ యొక్క వాక్య బోధలో, ఈ యొక్క ప్రకటించే, బోధించే, శిక్షణ ఇచ్చే ఈ యొక్క తరబిదులలో మనం ఏ రీతిగా మన యొక్క బాధ్యతను నిర్వర్తిస్తున్నాము అనేది మనం ఒకరినొకరు పరీక్షించుకోవాలి. మనందరికీ సంబంధించినటువంటిది. కాబట్టి ఆయన అధికారమునకు మనము ఆయన నియమాల వారికి
మనము లోబడి ఉండి ఆయన ఎందలి విశ్వాసముతో మనము ఒక బలమును చేకూర్చుకొని క్రీస్తు యొక్క కలిగినటువంటి ఆ యొక్క ఆకాంక్షను మనము నెరవేర్చే వారముగా, కార్యసిద్ధిని జరిగించే వారంగా ఉండాలని చెప్పబడుతున్నది. మరి ప్రకటన గ్రంథం మరొకసారి మనం గమనించినట్లయితే 17వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం. వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండువారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన రాజులను జయించును. కాబట్టి ఈ యొక్క ఆదరణ కలిగినటువంటి ఈ యొక్క వాక్కులను బట్టి మనం ఈ యొక్క ప్రకటించే వారంగా, ధైర్యంతో మరి బోధించే వారంగా, చెప్పే వారంగా ఉండాలని యొక్క లేఖనములు మనకు చెప్తున్నవి. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మరి ఈ యొక్క ప్రకటన గ్రంథంలో మరి ఒక వచనం చూద్దాం. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీద తొడ మీద రాయబడి ఉన్నది. కాబట్టి మనము అటు నిరీక్షణ కలిగి క్రీస్తులో మరి పయనించే వారంగా, ఆయన సువార్త సేవలో అనేకులకు బోధించే వారంగా, చెప్పే వారంగా, క్రీస్తును గుర్తిరిగి జీవించే వారంగా ఉండాలని చెప్పబడుతున్నది. కాబట్టి అంతేకాకుండా ఈ యొక్క ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికను మనం గమనించినట్లయితే 2వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు ఫిలిప్పీలకు రాసినటువంటి ఈ యొక్క పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనం వరకు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుండి 11 వరకు. అందుచేతను పరలోకమందు ఉన్న వారినే గాని, భూమి మీద ఉన్న వారినే గాని, భూమి కింద ఉన్నవారినే కాని, ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకును పై నామమును ఆయనకు అనుగ్రహించను. కాబట్టి దేవుని యొక్క అధికారం ద్వారా, యేసుక్రీస్తు యొక్క అధికారము మరి మనకు ప్రాప్తించినట్లుగా చూస్తున్నాము. మరి అది చాలా గొప్పదైనటువంటి విషయం. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ, ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించను. దేవుడు తన కుమారుని అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. అట్టి అధికారమును, అట్టి సందేశమును వారికి ఇచ్చినట్లుగా చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి అధికారమునకు మనము ఎల్లప్పుడూ, ఆయన సర్వాధికారిగా ఉన్నాడు కాబట్టి క్రీస్తు ద్వారా
దేవుడు మనతో లేఖనముల ద్వారా మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా మరి అపోస్తలుల యొక్క అధికారం ఏ రీతిగా చెప్పబడింది, అధికారుల యొక్క అపోస్తలుల యొక్క అధికారం. మరి అలనాడు అపోస్తలు చేస్తున్నటువంటి సేవ, ఆ యొక్క క్రమము, ఆ రీతి, ఆ సంఘ పరిచర్య అంతటిలో చాలా శక్తివంతమైనదని మనము రూఢిగా నమ్మవలసిన వారమై ఉన్నాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. అధ్యాయము 26వ వచనంలో, ఆదరణకర్త అనగా తండ్రి తన నామమును పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఒక ఆదరణకర్తగా పరిశుద్ధాత్ముని మరి మనకు ఇచ్చినట్టుగా చూస్తున్నాము. తండ్రి తన కుమారుని ద్వారా నుండి మనకు ఈ యొక్క పరిశుద్ధాత్మ ఒక ఆదరణకర్తను అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీరు జ్ఞాపకం చేయడు. కాబట్టి ఆ యొక్క ఒక ఉత్తరవాదిగా మనకు ఆదరణకర్తగా ఉండి ఆయన బోధించిన ప్రతిదీ కూడా పరిశుద్ధాత్ముడు ఆ యొక్క కార్యసిద్ధిలో, సేవలో మనకు ఎల్లప్పుడూ మనతో ఉంటూ మనకు ప్రోత్సహిస్తూ, నడిపిస్తూ, నన్ను జీవింపచేస్తూ ఆ యొక్క తన సన్నిధి ద్వారా మరి అనేకులకు ఉపయుక్తమయ్యే యొక్క లేఖనాలను మనం ఇతరులకు బోధించే వారంగాను ఉండాలని మరి యొక్క లేఖనముల ద్వారా తెలియపరుస్తుంది. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చను. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యం ఇచ్చను. యోహాను మరి ఈ రీతిగా బయలుపరిచినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఆవరింపు, ఆ యొక్క నడిపింపు మరి ఎప్పుడైతే ఆయన మరి మనకు తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త ఏదైతే ఉందో, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చింది. కాబట్టి మనము అపోస్తలుల యొక్క అధికారము ఈ రీతిగా ఉందనే దానికి మనము ఎంతగానో మరి దేవుని శక్తి పొందుకునే వారంగా, దేవుని అందరూ భయభక్తులు కలిగి మరి యొక్క పరిచర్యలో, సహవాసములో, సంఘ జీవితంలో, కుటుంబ జీవితంలో కూడా మనము మరి ఎక్కువగా వాడబడాలని ఆయన శక్తిని పొందుకొని, ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని మనం ఉన్నప్పుడు మనకు సంక్రమించే విషయాలను ఇక్కడ బోధించబడి ఉన్నది. అది అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందరని వారికి చెప్పారు. కాబట్టి దేవుని యొక్క అధికారము, కుమారుని యొక్క అధికారము, అపోస్తలుల యొక్క అధికారము ద్వారా ఈ యొక్క పరిచర్య, లేఖనముల ప్రకటింపును, లేఖనముల నెరవేర్పు ద్వారా ఈ యొక్క సత్య వాక్యమును చేత పట్టుకొని మా తండ్రి మనం సాక్షులుగా ఉండాలని మరి కోరబడుతున్నది. కాబట్టి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక పరిశుద్ధాత్మ వరాన్ని మనము పొందుకునే వారంగా ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా జరిగించే
ప్రతి స్వస్థత, ప్రతి కార్యసిద్ధి, ప్రతి విషయమైనటువంటి నెరవేర్పును మనము గైకొనాలని, వివరించాలని, సాక్ష్యంగా జీవించాలని చెప్పబడుతున్నది. మరి అపోస్తలులు యేసు పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తలులకు శక్తిని, అధికారమును ఇచ్చారు. దేవుని ద్వారా కుమారునికి, కుమారుని ద్వారా మరి యొక్క పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తలులకు శక్తి, అధికారము ఇవ్వబడింది. కాబట్టి మనము జడియక, భయము నొందక, ప్రభువునందలి విశ్వాసమును మనము పెంపొందించుకున్న వారంగా ఉంటూ ఈ యొక్క పరిశుద్ధాత్మ ఆవరింపు ద్వారా పరిశుద్ధాత్మను పొందుకొని మరీ ఎక్కువగా మనము బలపడాలని, సంఘ పరిచర్యలో ఉండాలని, ఈ యొక్క అనేకులకు సాక్ష్యం ఇచ్చే వారంగా ఉండాలని చెప్పబడుతుంది. అంతేకాకుండా అపోస్తలుల మాటలు దేవుని యొక్క ఆజ్ఞలు. అపోస్తలులు అలనాడు మరి వారు పలికినటువంటి ఆ యొక్క ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును, బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథమును రచించు అని అపోస్తల కార్యములు రీతిగా చెప్పబడుతున్నది. కాబట్టి దేవుని యొక్క రాజ్య విషయములను గురించి అనేక ప్రమాణములను చూపు వారిని తను తాను సజీవునిగా కనపరుచుకును క్రీస్తు ప్రభుల వారు ఆ రీతిగా ఇక అపోస్తలకు బోధించినటువంటి తన ఔన్నత్యాన్ని, తన యొక్క మరి మహిమను కనపరుచుకున్నటకు వారికి ఆ యొక్క ప్రమాణమును, అనేక ప్రమాణములను చూపి వారు తను తాను సజీవునిగా కనపరుచుకున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి నేటి దినాలలో మనము ఈ యొక్క అపోస్తలులు జరిగించినటువంటి కార్యాలు ఏవైతున్నాయో అవి కూడా మన జీవిత కాలంలో మరి అనేకులకు మనము బోధించే వారంగా ఈ యొక్క దేవుని యొక్క ఆజ్ఞలు మరి మనం పాటించే వారంగా, మరి పరిచర్యలో పాల్పొందే వారంగా, హృదయపూర్వకంగా, మనస్పూర్వకంగా, యథార్థముగా మరి నీతిని అనుసరిస్తూ ఆయనందరి విశ్వాసమును మనము నమ్మిక ఉంచి బలము కలిగిన వారై ఒక పరిశుద్ధాత్మ లేఖనముల ద్వారా మనము బోధించే వారంగా ఉంటున్నాం. అంతేకాకుండా అపోస్తలులను తిరస్కరించిన వారు క్రీస్తును, దేవుని కూడా తిరస్కరించిన వారు. కాబట్టి భయముతోనూ అపోస్తలుల యొక్క అధికారములకు లోబడి ఉండి అపోస్తలు ఇచ్చినటువంటి యొక్క ఆజ్ఞల మాటలు ఏవైతున్నాయో అవి మనం కొనసాగించే వారంగా ఉండాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనంలో మిమ్మును చేర్చుకుని వాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకుని వాడు నన్ను పంపిన వాడిని చేర్చుకును. ఈ విధమైనటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఆ యొక్క భారాన్ని మనము గుర్తెరిగి ప్రకటించే వారంగా మనము తన యొక్క స్వనీతిని బట్టి ఆయన బోధించినటువంటి మంచి నీతియుక్తమైనటువంటి కార్యాలను మనము ఇతరులకు బోధించే వారంగా ఉండాలని చెప్పబడుతున్నది. లూకాసు వార్త 10వ అధ్యాయం 16వ వచనంలో మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించేవాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించేవాడు నన్ను పంపిన వాడిని నిరాకరించును. కాబట్టి ఇది చాలా భారంతో కూడినటువంటి విషయం. ఒక విశ్వాసిని విశ్వసించిన ఎడల వాక్యము
ఎంతగా నీవు చదువుతావో, వింటావో, స్వీకరిస్తావో దాన్ని మనన చేసుకుంటూ ఇతరులకు మరి ఆ యొక్క వాక్యాన్ని ప్రకటించే వారంగా, మనం నమ్మిన దాన్ని విశ్వసించి మరి ఇతరులకు ప్రకటించే వారంగా ఉండాలని చెప్పబడుతున్నది. దళితులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం 9 వచనాలు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు. కాబట్టి చాలా భయంతో వణుకుచో మరి ఈ యొక్క లేఖనముల ద్వారా ఏమవుతున్నదో అన్ని ప్రకటించాలని తండ్రి ద్వారా, కుమారుని ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనకు కనబడబడినటువంటి లేఖనములను, విశ్లేషించిన లేఖనములను మనము ఏది కూడా కల్పనకి వీలు లేదు. ఉన్నది ఉన్నట్లుగా తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి ఆ యొక్క కృప, సమాధానము ఎల్లప్పుడూ మనకు కలగాలని ఈ యొక్క గలతీ పత్రిక ద్వారా తెలుపబడుతున్నది. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనల్ని ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి విమోచించుకోవాలని మన పాపల నిమిత్తం తను తాను అప్పగించుకున్నాడు. దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. అంతేకాకుండా మరి 4వదిగా అధికారములను గూర్చి కొన్ని ఇతర మరి కుటుంబాల యందు, కుటుంబముల పట్ల, పిల్లల పట్ల యొక్క బాధ్యతాయుతమైనటువంటి అధికారాన్ని కలిగి ఉండాలని చెప్పబడుతున్నది. లోక సంబంధమైనటువంటి అధికారులు దేవుని చేత నియమింపబడి, యోహాను సువార్త గమనించినట్లయితే 19వ అధ్యాయం 11వ వచనంలో యోహాను సువార్త 19వ అధ్యాయం 11వ వచనంలో అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించువానికి ఎక్కువ పాపము కలదనను. ఈ మాటను బట్టి మరి మనము జాగ్రత్త పరులమై ఉంటూ ఈ యొక్క అధికారమునకు, లోక సంబంధమైన అధికారములకు, క్రైస్తవ అధికారులకు లోబడి ఏ రీతిగా ఉండవాలనేది చెప్పబడుతున్నది. సాతాను యొక్క అధికారం, దుష్టత్వమును జరిగించు వారిపైన సాతానుకు అధికారం కలదు. కానీ క్రీస్తు అతని శక్తిని నశింపజేశాను. ఈ రీతిగా మన భావ ప్రాప్తిని బట్టి దేవుడు మనకిచ్చినటువంటి అనేక మరి విషయాలలో దేవుని యొక్క అధికారమును, యేసుక్రీస్తు యొక్క అధికారమును, మరి అపోస్తుల యొక్క అధికారములను గూర్చి కొన్ని విషయాలను, మరి కుటుంబం పట్ల, భార్యాభర్తల విషయమైనటువంటి అధికారమును, మరి తమ పిల్లల పైన వారి తల్లిదండ్రులకు ఉండే అధికారము, లోపభూయిష్టమైనటువంటి మరి నిజ జీవితంలో లోక సంబంధమైనటువంటి అధికారములను, ఇవన్నీ కూడా దేవుడు, అంతేకాకుండా క్రైస్తవుల అధికారులకు లోబడి ఏ విధంగా ఉండాలి. దేవుడు ప్రతి విషయంలో కూడా మనకు కొన్ని బాధ్యతలు, కొన్ని నియమాలు, కొన్ని శాసనాలు, కొన్ని కట్టడలు ఇవి మనకు నిర్ణయించినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఆయన యొక్క అధికారము ఎల్లప్పుడూ, ఆయన అధికారమునకు మనం లోబడిన వారమే ఉండాలి. దేవుడు సృష్టికర్త కాబట్టి కలిగి ఉన్న ప్రతి దానికి
ఆయనే యజమాని, ఆయనే నడిపింపు, ఆయన సహకారము, ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత ఎల్లప్పుడూ మనందరిపై కూడా ఉంటుందనే ఒక కృత నిశ్చయము, ఆ యొక్క సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు. యేసుక్రీస్తు యొక్క అధికారం ఒక్కడే కలిగి ఉండనని యేసు బోధించింది. కాబట్టి అట్టి అధికారములో మన దేవుడిచ్చింది కుమారుని ద్వారా, మరి పరిశుద్ధాత్మ ఆవరింపు ద్వారా ఉండేటువంటి యొక్క అపోస్తలుల యొక్క అధికారం ఏ రీతిగా నానా విధమైనటువంటి సంఘములలో పరిచర్య కొనసాగించినటువంటి అపోస్తలులు వారి శిక్షణ విధి విధానాలను అవలంబించుకుంటూ ఎల్లప్పుడూ ఆయన ఎడల కృతజ్ఞతా భావం కలిగి ఆయన చేసినటువంటి ప్రతి ఉపకారాన్ని తలంచుకుంటూ ఆయన మన ఎడల చూపినటువంటి అపారమైనటువంటి ఆ యొక్క ప్రేమ, కలువరిలో కాచినటువంటి ప్రేమ, ఆయన ఒకడే అది చేయగలడు. ఎందుకంటే సర్వాధికారి, సర్వలోక రక్షకుడు, సర్వోన్నతుడు, సర్వ విధముల మరి ఆయనను మనము పూజించే వారంగాను, కీర్తించే వారంగాను మనము ఎల్లప్పుడూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన ఎడల భక్తి విశ్వాసమును కలిగి మనమును, మన కుటుంబములకును, మన సంఘములకును, మన చుట్టుప్రక్కల ఉన్న ప్రతి ఒక్క వారికి మన యొక్క బాధ్యత అయి ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ ఆయన యందలి ఒక ఒక విషయమైనటువంటి ఆ యొక్క కార్యసిద్ధిలో అపోస్తులు జరిగించినటువంటి ఆ యొక్క సంఘ సేవలో, పరిచర్యలో, పరిచారములో మరి మనము కూడా పాల్గొంటూ ఎల్లప్పుడూ ఆయన యందలి భయభక్తిని కనపరిచే వారంగా ఉండాలి. ఆయన అధికారానికి లోబడి ఉండాలి. ఆయన అధికారానికి ఎవరైతే లోబడకుండా ఉంటారో వారికి శిక్ష. ఆ శిక్ష మరి ఏ రీతిగా దాన్ని మరి విస్తరిస్తుంది అనేది మనకు తెలియదు. కానీ ఆయన ప్రతి కార్యమును జరిగించే సమర్థుడుగా, యోగ్యుడుగా మరి మన ఎడల తన యొక్క కనికరమును, ఆ యొక్క ప్రేమను, సత్యమును జరిగించే దేవుడుగా, నిత్యునటువంటి యొక్క తండ్రి, సమాధానకర్తటువంటి ప్రభు మన జీవితములకు, మనకును, మన సంఘములకు, కుటుంబములకు ఎల్లప్పుడూ మనకు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు సృష్టికర్తగా ఉంటూ సర్వమానవాళికి ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క సన్నిధిని కనపరుస్తూ మనుషుల మీద ఉన్నటువంటి లేక దేవదూతల మీద ఆయనకున్నటువంటి సృష్టి అంతటి మీద ఉన్నటువంటి అధికారాన్ని మనం గ్రహించి మన జీవితాలను క్రీస్తు అనే బండ పైన కట్టుకొని మనము ఎల్లప్పుడూ ఆయన మనతో పాటు ఉన్నాడని, ఆ యొక్క పరిశుద్ధాత్మను మనకు ఎల్లప్పుడూ ఒక ఆదరణకర్తగా ఉంటూ మన జీవితాలను పావనం చేస్తూ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మనము పొందుకునే వారంగా, ఇతరులకు బయలుపరిచే వారంగా, వ్యక్తపరిచే వారంగా ఆ యొక్క నడిపింపు, ఆ యొక్క సహాయము, సన్నిధి ఎల్లప్పుడూ మనందరిపైన ఆయన దీవెనలు కుమ్మరించాలని మరి ఇట్టి సమయాన్ని బట్టి దేవుడికి నేను వందనస్తున్నాను. దేవుని యొక్క అధికారం నాకు ఎల్లప్పుడూ మనము లోబడే వారంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. దేవుడి యొక్క వాక్యంను దీవించును గాక. క్రీస్తే సర్వాధికారి. అంటే పైన ఉన్నటువంటి ఆకాశం పైనను, భూమిలోన ఉన్నటువంటి ప్రతి దానిపైన ఆయన యొక్క అధికారము ఉన్నదని మనకు బయలుపరుస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ ఆయన మనకు ఒక ఆదరణకర్తగా, ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తులకు ఇచ్చిన శక్తిని, అధికారాన్ని మనకు కలుగజేశాడు. అపోస్తుల యొక్క మాటల, దేవుని యొక్క ఆజ్ఞలు మరి ఏ రీతిగా ప్రబలినాయి, బలోపేతమైనటువంటి సేవా పరిచర్యలో వారు కొనసాగించినటువంటి వారి జీవితాలను అంకితం చేస్తూ సాక్షిగా
క్రీస్తు ఎదుట వారు నిలబడ్డారని మనం చూడగలం. అనేక మంది మరి వారి వారి జీవితాలను సమర్పించుకుంటూ మిషనరీస్ గా సంఘ పరిచర్యలో, సమాజ సేవలో మరి మానవాళి పట్ల ఉన్నటువంటి ఆ యొక్క భారాన్ని కలిగి ఉన్నటువంటి వారు చేసినటువంటి సేవలను మనం మరొకసారి గుర్తెరిగి ఎల్లప్పుడూ దేవునికి ఇష్టలుగా దేవుడే మనకు తోడు ఉంటాడు. ఆయనే మనకు తండ్రి, మన ప్రభువు, రక్షకుడు, సంరక్షకుడు, ఎల్లవేళ మనల్ని కాచి కాపాడే దేవుడు మనకు అండగా కొండగా ఉన్నాడు. కాబట్టి అధైర్యపడకుండా అనునిత్యము క్రీస్తు యందలి విశ్వాసమును పెంపొందించుకుంటూ మన సేవా పరిచర్యలో, మన నిజ జీవితంలో ఇతరులకు ఉపయుక్తంగా ఉంటూ మరి యథార్థమైనటువంటి ఆ యొక్క ఆలోచన విధానమును, సరళిని, మనకు కనపరచబడినటువంటి మన ప్రేమను ఇతరులకు కనపరిచే వారముగా, ఇతరుల ఏడలు మనకు ఉన్నటువంటి ఆ యొక్క బాధ్యత, దేవుని యొక్క వాక్యమును బోధించుట, ప్రకటించుట, మరి ఈ రీతి అయినటువంటి సహవాసంలో మనము ఇంకను ఈ కల్లం బైబిల్ ప్రాపసీ మినిస్ట్రీస్ ద్వారా అనేక ప్రాంతములకు వెళ్ళి మనము క్రీస్తుకు సాక్షిగా మన జీవితాలను ఇంకను మనం బలపరుచుకుంటూ ఒకరి అందలి ఒకరు విశ్వాసమును పెంపొందించుకుంటూ అనుదినము యొక్క దైవ లేఖనములను మనము అన్వయిస్తూ, నేర్చుకుంటూ, మనన చేసుకుంటూ, నెమ్మది వేస్తూ దానిలో జీవించాలని నా యొక్క ఆశయం ఉన్నది. కాబట్టి మనందరము కలిసి దేవుణ్ణి ఎల్లప్పుడూ కొనియాడే వారంగా, కీర్తించే వారంగా, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ప్రతి నిత్యము మనము ఆయనకు వందనస్తున్నాము. దేవునికి వందనాలు. ఆమేన్. బ్రదర్ వాక్యం బట్టి ప్రార్థించండి బ్రదర్. ప్రేమల తండ్రి, పరిశుద్ధాత్మ స్తోత్రము ఇచ్చినటువంటి యొక్క అధికారములు, దేవుని యొక్క అధికారమును, కుమారుని యొక్క అధికారమును పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తులకు ఇచ్చినటువంటి ఆ యొక్క అధికారం, ఆజ్ఞలను బట్టి, పరిచర్యలను బట్టి, సహవాసమును బట్టి మీరు చేసినటువంటి అమోఘమైనటువంటి మీ యొక్క ప్రణాళిక మానవాళి పట్లనే కాకుండా సర్వ సృష్టికి మీరు ఆధారపత్రిగా ఉంటూ సర్వమును ఏరి అధికారము, మరి ఈ యొక్క అధికారం లోబడి ఉన్నటువంటి సర్వ సృష్టిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న అల్ఫా ఒమేగా ఉన్నటువంటి మా దేవుడు మీకు వందనాలు. వీరే సర్వమును మీ అందరి ఉన్నటువంటి శక్తిని బట్టి మీకు వందనాలు. మనం పరిశుద్ధాత్మ ద్వారా నడిపిస్తూ అన్యోన్య సహవాసము, సన్నిధిని, ప్రసన్నతను మా అందరికీ, మా కుటుంబంలో మీరు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. బ్లెస్సింగ్స్ ఇవ్వండి బ్రదర్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సన్నిధి ఎల్లప్పుడూ మనందరి మీదను, మరి కల్లం బైబిల్ ప్రాపసీ మినిస్ట్రీస్ కలిగినటువంటి భారాన్ని బట్టి కొందరు చెల్లిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్ అన్న. సిస్టర్ బ్రదర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. థాంక్యూ. అందరికీ ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్ అందరికీ బ్రదర్స్ అండ్